ಇಲ್ಲಿ ನಾವು ದೇವತೆಗಳ ಕಥೆಗಳು ಕೇಳಿದ್ವಿ. ದೇವತೆ ಕಥೆಗಳು ಕೇಳಿವಿ ನೋಡ್ರಿ, ಎಲ್ಲ ನಮ್ಮದೇ ಕತೆ. ಯಾರ್ದದು? ಸಂಗಮಯುಗದಲ್ಲಿ ನಾವೇನು ಪುರುಷಾರ್ಥ ಮಾಡಿದ್ದೀವಿ ಅದರಲ್ಲಿ ಬಾಹಿರ್ಮುಖತ ರೂಪದಲ್ಲಿ ಶಾಸ್ತ್ರ ಪುರಾಣ నమ్మదే, ಬೇರೆ ಯಾರ್ದೆಲ್ಲ కథೆ. ಯಾರ కథ కొరే ఆ కథలు పురాణాలు ఎవరి? భక్తిలో టైంపాస్ కావాలి కదా, ఏం చేసేది? 63 జన్మాలు ద్వాపర యుగం నుంచి కలియుగం వరకు ఏం చేసేది? అందరు దిగాలంటే ఊకే దిగరు. పురాణాలు కథలు అంత మేమే చేసి ఏం చేస్తామో అందరికీ దింపిస్తాం. ఊక కూర్చోం మేము. సత్యత్రేతాయుగంలో అంత అనుభవం చేసినాం, అక్కడేం చేసేది లేదు. తినేది తిరిగేది అంటే ఏమి అనుభవం చేసే ప్రారంధం. అక్కడేమి పొందేది ఏం లేదు, సంపాదన లేదు, అంతా ప్రారంధమే, అనుభవించేది. అయినాక ద్వాపరయుగం నుంచి మళ్ళా దిగుతామంటే అందరికి దింపిస్తాం. ఎందుకంటే దేహాభిమానము ఆత్మాభిమానం అంతా మిక్స్ అయిపోతుంది. దేహాభిమానం వస్తుంది, ఆత్మాభిమానం బుద్ధి లాక్ అయిపోతుంది. అక్కడ సంస్కారం ఉంది. సంగమయుగంలో బాబాతో పాలన తీసుకున్నాం కదా, ఆ సంస్కారం ఉంది. అయితే మిక్సింగ్ అయిపోయింది, దేహాభిమానం మిక్సింగ్ అయ్యి అది ఏమైపోయింది? రాళ్ళు రత్నాలు మిక్స్ అయిపోయినాయి. రాళ్ళు ఉంది, రత్నాలు. ఆ రత్నాలు ఏమైపోయింది? పిండిలో ఉప్పు. బాబు చెప్తారు కదా, పిండిలో ఉప్పు అయిపోయింది. అక్కడ ఏం చేసినాము? కథలు గిత్తల మాదిరిగా చెప్పినాము, అందరు విన్నారు. తెలియదు, నేను చెప్పినాను, మీరు చెప్పిన అందరూ ఎన్ని మంది బాబా బిడ్డలంటే, మీరు రాసినారు, నేను పురాణం నేను రాసినాను. అందరూ పురాణాలు పుణ్యకథలు అందరూ రాస్తూ వెళ్ళాము, వింటూ దిగుతూ వచ్చినాం. ఎవరికి సత్యం గురించి తెలియదు. ఇక్కడ కూడా బాబా వచ్చి చెప్తారంటూ కూడా ఈ రిసీవ్ చేసేది బాబా మాటలు కూడా రిసీవ్ చేయాలంటే సంస్కారం ఉంటే రిసీవ్ అవుతుంది. లేకుంటే వేరే ధర్మం వాళ్ళకి బాబా మాటలు రిసీవ్ అవుతావా? లేవు, వాళ్ళకి సంస్కారం లేదు. అలాగే వినాయకునికి సుబ్రహ్మణ్యానికి టెస్ట్ పెట్టినారు. వినాయకుడు ఏం చేసినాడు? సుబ్రహ్మణ్యం ఏం చేసినారు? వినాయకుడు అంటే ఎవరు? సుబ్రహ్మణ్యం అంటే ఎవరు? సుబ్రహ్మణ్యం అంటే నవిలు, నెమలి సంకేతం ఏది? ప్యూరిటీ. బ్రహ్మ కుమారులు వాళ్ళ సుబ్రహ్మణ్యము. విదేశాలు 150 దేశాల్లో బాబా ఇంత సందేశము జ్ఞానము ఇంత విస్తారం అవ్వాలంటే ఎవరు? బాబా పాలనానికి నిమిత్తమైన వాళ్ళు ఎవరు? కుమారులు, ప్యూర్. వినాయకులు అంటే ఎవరు? భారం. ఏ భారము? సంసార సంబంధాల భారం. అంటే చూడండి, ప్రవృత్తి మార్గం ఉన్నవాళ్ళు తల లేదు కదా, తల ఎందుకు పోయింది? అపవిత్రత తల పోయింది. వినాయకుడు అంటే పవిత్రత. మేమే ఎవరు ప్రవృత్తి మార్గంలో అదర్ కుమారులు ఉన్నారు, వాళ్ళే ఎవరు? వినాయకుడు. వాళ్ళ పవర్ ఉంది, జరుగుని తిరిగేసినారు, అంత సందేశాలు అందించారు. పరివర్తన అవ్వాలంటే ఎవరిని చూసి పరివర్తన అవుతారు? ఎవరు ప్రవృత్తిలో ఉంటూ అన్నీ నిభాయిస్తూ కర్మయోగిలై సాధన చేస్తారు, చలన చెహరతో ఎవరు పరివర్తి చేసుకొని నిమిత్తం అవుతారంటే వాళ్ళతోనే పరివర్తన అవుతుంది. ఇప్పుడు పరివర్తన కార్యం ఎవరితో నుంచి జరగల? సాకార బ్రహ్మబాబా పాలన ఏం చేసినారంటే, ఆ బ్రహ్మబాబు కూడా ఎవరు? ప్రవృత్తి మార్గం మోడల్. అందుకే శాస్త్రంలో ఒక్కొక్క దగ్గర వినాయకుడిని అన్న చేస్తారు, సుబ్రహ్మణ్యాన్ని తమ్ముడు చేస్తారు. ఒక్కొక్క కథలో
సుబ్రహ్మణ్య అన్న, వినాయకుడు తమ్ముడు. కథలో కూడా ఇంత వ్యత్యాసం, ఒక్కొక్క కథలో ఒక్కొక్క ఏందంటే దాంట్లో కూడా సీక్రెట్ ఉంది. అలాగే వినాయకుడు ఏం చేసినాడు, తల్లిదండ్రులు చుట్టూ తిరిగేసినాడు. అతి తెలివి కూడా ఏమి, బుద్ధి బలం, బుద్ధి తెలివి కావాలి, అతి తెలివి కూడా పని కాదు. అయితే ఇక్కడ ఏమంటే సారరూపం చెప్పేది ఏమంటే, ఇక్కడ అనుభవం, బుద్ధి పని చేసింది. అనుభవ మూర్తులు ఎవరైతారంటే, ఇక్కడ మనకి ఈశ్వరి జీవనంలో అనుభవమే అథారిటీ. అనుభవమే ఏమవుతుంది, అథారిటీ. చెప్పేది వినేది దీనికినా అనుభవం మేము చెప్తాము. అనుభవం ఉంది, అది అథారిటీ. అంటే అక్కడ సూక్ష్మంగా మేము ఏం తీసుకోవాలంటే అనుభవ అథారిటీ. బ్రహ్మబాబా అనుభవి, 84 జన్మాల అనుభవి. అందుకే ధారణ అయింది. 300-400 ఆత్మలకు పాలనిస్తూను ఇచ్చినారు. దాంట్లో మిగిలిన 50-60-70 ఆత్మలే వాళ్ళ నుంచి పాలన రిటర్న్ వచ్చింది. ఇంత వటవృక్షం రూపంలో పాలన అయింది. అంటే అనుభవం. ఇక్కడ మేము అనుభవం ఎంత చేస్తామంటే అంత అథారిటీ మనకి వస్తుంది. వినే దాంట్లో మేము తృప్తి కారాదు. వింటూ ఎంత కనరసం ఇది, ಕೇಳೋದೇನು ಕನರಸ, ಮನರಸ. ಅನುಭವ ಮಾಡೋದ್ರಿಂದ ಏನು ಬರ್ತದೆ, ಮನರಸ. ಅದಕ್ಕೆ ನೋಡ್ರಿ, 21 ದಿನ ನಾವು ಈಗ ಏನಿದ್ದೀವಿ, ನಮಗೊಂದು ಟೆಸ್ಟ್ ಬಂದದೆ. ಅದು ಎಲ್ಲಿ ಬಂದ್ರೂ ಊರಿಗೆ ಬಂದವ್ರು ನೀರು ಬರೋಕ್ಲ ಅಂತಾರ. ಊಟಕ್ಕೊಚ್ಚೆ ಒಳಕ್ಕೆ ನೀಟಿ ಅದೇನು ಗಾದೆ ಮಾತು ಹೇಳ್ತಾರಲ್ಲ ಕರೆ, ಯಾರೇ ಅದೊಂದು ಗಾದೆ ಮಾತು. ಈಗಂತೆಲ್ಲ ಆಧುನಿಕ ಸಾಧನ, ಮೊದಲೆಲ್ಲ ಅದೊಂಥರ ಇತ್ತು. ಅದರ ಇತ್ತು. ಊರಿಗೆ ಬಂದರಂತ ದಾರಿಯಲ್ಲಿ ಕಾಣಲೇಬೇಕಲ್ಲ, ಒಳಗಂತ ಇರೋದಲ್ಲ ಬರ್ತು. ಅದೇ ರೀತಿ ಅಲ್ಲಿ ಯಾವುದೋ ಪರಿಸ್ಥಿತಿ ಬಂತು, ಅಂತಂದ್ರೆ ಇಲ್ಲಿ ಬರ್ತದೆ ಇಲ್ಲ, ಇವತ್ತಿಲ್ಲ ನಾಳೆ ಇಲ್ಲಿಗೂ ಬರ್ತದೆ. ಅದಕ್ಕೆ ಆ ಪರಿಸ್ಥಿತಿ ಇಲ್ಲಿಗೆ ಬರೋದ್ರೊಳಗೆ ನಾವೇನು ಮಾಡಬೇಕು, ಜಾಗೃತ ಆಗಿ ಇಲ್ಲಿಗೆ ಬರೋಕ್ಕೆ ಅವಕಾಶನೇ ಕೊಡಬಾರ್ದು. ಅಲ್ಲೇ ಭಸ್ಮ ಮಾಡಿ ಬಿಟ್ಬಿಡೋದು. ಯಾಕಂದರೆ ಯಾವುದೇ ಪರಿಸ್ಥಿತಿನ ಬೆಳಗ್ಗೆ ಬಿಟ್ಟಾಗ ಏನಾಗ್ತದೆ, ಅದು ತನ್ನ ಪ್ರಭಾವ ಹೆಚ್ಚಾಗ್ತದೆ. ಅದಕ್ಕೆ ನಮ್ಮ ಪ್ರಯತ್ನ ಏನು, ಶುಭ ಭಾವನೆ, ಶುಭ ಕಾಮನೆ. ನಾವೇನು ಸಾಮಾನ್ಯರಲ್ಲ. ನಾವು MS ಪಾಳ್ಯದಲ್ಲಿ ಇದ್ದೀವಿ, ಸಣ್ಣ ಇದರಲ್ಲಿದ್ದೇವೆ ಅಂದರೆ ನಾವು ಕಡಿಮೆ ಅಂತ ಯಾವತ್ತಿಗೂ ತಿಳ್ಕೊಂಬಂಗಿಲ್ಲ. ನಮ್ಮ ಸಾಧನೆ ಮಾಡಲೇಬೇಕು, ಸಮಾನದಲ್ಲಿರಬೇಕು. ಪರೀಕ್ಷೆ ಪರಿಸ್ಥಿತಿ ನನ್ನ ಏನು ಮಾಡೋಕ್ಕೆ ಬರ್ತಾವೆ, ಸಣ್ಣ ವಿಷಯಗಳು ನನಗೆ ದೊಡ್ಡ ಟೆಸ್ಟಾಗಿ ಭೂತಾಗಿ ಕಾಡ್ತದೆ. ಕೇರ್ ಮಾಡಬಾರ್ದು, ನನ್ನ ನಾನು ಮರಿಬಾರ್ದು, ಸಮಾನದಲ್ಲಿರ್ಬೇಕು. ನಾನೇನು ಕಡಿಮೆ ಇಲ್ಲ, ಆದರೆ ಎಲ್ಲರಿಗೂ ಗೌರವ ಅಂತೂ ನಾವು ಕೊಡ್ಬೇಕು. ಮತ್ತು ನಾನೇನು ಕಡಿಮೆ ಇಲ್ಲ ಅಂತ ಗೌರವ ಕೊಡಬಾರ್ದು ಅಂತಲ್ಲ. ಎಲ್ಲರಿಗೂ ಗುರು, ಸಣ್ಣ ಚಿಕ್ಕವರಿಗೆ ದೊಡ್ಡವರಿಗೆ ಎಲ್ಲರಿಗಂತೂ ಗೌರವ ಕೊಡ್ಬೇಕು. ಮತ್ತು ಸಮಾನ ಅಂದರೆ ಗೌರವ ಕೊಡಬಾರ್ದು ಅಂತಲ್ಲ. ಅದಕ್ಕೆ ఈ సమాన జ్వాలాముఖి యోగం అంటే ఒక స్వరూపంలో మేమేం రిపీట్ చేస్తామో అదే జ్వాలాముఖి. తీవ్రగతిలో ఉన్న ఇప్పుడేం సమానం చేస్తున్నామంటే ఓకే, ఇదే సమానంలో ఉండాలి. ఇక్కడ మేము వచ్చినారు, అన్నయ్య వచ్చినారు, భగవాన్ అన్నయ్య వచ్చినారు, మంజునాథ్ అన్నయ్య వచ్చినారు. వాళ్ళంతా చాలా క్లాసులు, చాలా అనుభవాలు చేసినారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అన్నీ వినింటాం, అన్నీ చేసింటాం సాధనలు. ఒక చిన్నదే, అది తెలియదు, మనకు తెలియదు. ఆ చిన్నదే అదేమి పెద్ద పని చేస్తుంది. అలాంటివి కూడా అయిపోతుంది. ఒక పెద్ద ఇంజన్, ఒక మోటార్ పని చేయాలంటే ఒక్కొక్కసారి చిన్న స్క్రూ లేకుంటే కూడా పని చేయదు. పెద్ద సామగ్రి ఉంది, పెద్ద ఉంది, అంతా చేసిన చిన్న స్క్రూ లేకుంటే ఒక్కొక్కసారి పనిచేయదు. అలాగే ఈ మాటకు పెద్దవాళ్ళకి చిన్నగా కనిపించవచ్చు. అందుకే భక్తిలో కూడా తల్లిదండ్రులు వినాయకుని ముందు పెట్టినారు లేదా. గణపతి అంటే ఎవరు, గుణపతి అంటే ఎవరు, శివ పార్వతిలో ముందు పెట్టినారు. అంటే దీనికి అర్థం ఏమంటే బ్రహ్మబాబా ఎలాగా బిడ్డలకు బ్యాక్ బోన్ అయ్యి ఏం చేసినారు. అయితే ప్రత్యక్షమైంది ఎవరు చూడు, ఎక్కడ ఫోటో ఉంటే కూడా బాబా ఫోటో, బాబ్దాదా ఫోటో పెడతామే లేదు.
ఎందుకు పెడతాము? వద్దు వద్దు అంటే కూడా అందరి దగ్గర బాప్దాదా ఫోటో లేనిదే 90% లేదు. పెట్టాలి, తీరాలి. ఎందుకంటే పాలన చేసే ఇన్స్ట్రుమెంట్ ఏది? తను, బాప్దాదా తను. బ్రహ్మబాబా తను లేనిది బాబా పని చేయలేదు. మేము చిత్రం చూస్తున్నామంటే కూడా చిత్రం చూసేది స్మృతి చేసేదానికి కాదు, అది ఒక మోడల్, పాలన తీసుకొని అనుభవం చేసేకి. అంతేకాని అందుకే బాబా సూక్ష్మంగా ప్రత్యక్షంగా స్థూలంగా అయినారు. ఇప్పుడు కుమారులు ఏం విశేషతలు ఉంది, ఇక్కడ అనుభవం అథారిటీ ఎవరున్నారు వాళ్ళని ముందు పెట్టాలి. ఎవరికి అనుభవం ఉంది వాళ్ళ అనుభవం చేసి చేపిస్తారు, అది అథారిటీ. ఇక్కడ ముందర కూడా అదే పని. అందుకే మేము గుణాన్ని స్వరూపంలో తీసుకొని వచ్చారు ఏం పురుషార్థం చేస్తున్నాము, దీన్ని మేము మరోరాము. ಇದನ್ನು ಮಾತ್ರ ಮರಿಬಾರ್ದು. ಯಾರದೇ ಕೇಳಲಿ ಯಾರದೇ ಹೇಳಲಿ ನೋಡ್ರಿವೆಲ್ಲ ಅವ್ರದೇ ವಿಧಿವಿಧಾನದ ನಮ್ಮ ಮಂಜುನಾಥ್ ಬಾಯಿ ಸಂಬಂಧದ ಅನುಭವ ಮಾಡಿಸ್ತಾರೆ. ಅಣ್ಣವ್ರು ಹಂಗೆ ಹೇಳಿದ್ರು, ಇವ್ರು ಹಿಂಗೆ ಹೇಳಿದ್ರು, ಇವ್ರು ಹಿಂಗೆ ಹೇಳಿದ್ರಲ್ಲ, ಸಾರು ಒಂದೇ ನೋಡಿ. ಲಾಸ್ಟ್ಗೆ ಅವ್ರು ಏನು ಅವ್ರ ಸಂಬಂಧ ಲಾಸ್ಟ್ ಸಂಬಂಧ ಅವ್ರು ಯಾರ್ದು 8ನೇ ಸಂಬಂಧ ಸುಪ್ರೀಂ ಸರ್ಜನ್ ನೋಡಿ. ಸುಪ್ರೀಂ ಸರ್ಜನ್ ಅಂದರೆ ಒಬ್ಬೊಬ್ಬರು ಡಾಕ್ಟ್ರ್ ಕೈಗಳು ಭಾಳ ಇರ್ತದೆ. ಎಂಥ ರೋಗ ಆದರೂ ಕೂಡ ಏನು ಮಾಡ್ತಾರೆ? ವಾಶ್ ಮಾಡಿಬಿಡ್ತಾರೆ. ಇಲ್ಲಿ ನಮ್ಮ ಸಂಬಂಧ 8ನೇದು ಯಾವುದು? ಪತಿ ಪುತ್ರನಾಗಿ ಸರ್ವ ಸಂಬಂಧದಲ್ಲಿ ಕಂಬೈಂಡ್ ಇದ್ದಾನೆ. ಸಂತುಷ್ಟಮಣಿ ಪಾನಾಥ ಸ್ವಪಾಲಿಯ. ಈ 7 ಗುಣಗಳನ್ನು ಸ್ವರೂಪದಲ್ಲಿ ತರ್ತಕ್ಕಂಥ ಸಾಧನೆ ನಾನು ಮಾಡಿದ್ದೀನಂದರೆ ಆ 7 ಗುಣಗಳ ಸ್ವರೂಪ ಸಮಾನ ಸಂಪನ್ನ. ಪರಮಾತ್ಮನೇ ನನಗೆ ಬಲಿಯಾರಾಗಿಬಿಟ್ರು. ಯಾರು ಹ್ಯಾಂಡ್ ಓವರ್ ಆದ್ರು ನನಗೆ? ಸುಪ್ರೀಂ ಸರ್ಜನ್ ತಂದೆ, ನಾನು ಮಾಸ್ಟರ್ ಸುಪ್ರೀಂ ಸರ್ಜನ್. ಬ್ರಹ್ಮ ತಂದೆ ಸಮಾನ ಫರಿಸ್ತಾ. ಎಲ್ಲದರಿಂದ ಸಂಪನ್ನ ಆಗ್ಯಾನಂದರೆ ನೋಡಿ, ನಾವು ಸಂಪನ್ನ ಆಗಿವಂದ್ರೆ ನಮ್ಮ ದೃಷ್ಟಿಲೇ ಯಾರಿಗೆ ನಾನು ದೃಷ್ಟಿ ಕೊಟ್ಟರೆ ಅವ್ರು ಪರಿವರ್ತನೆ ಆಗಲೇಬೇಕು. ಸರ್ಜನ್ನೇ ಇದು ಸೀಕ್ರೆಟ್ ತಿಳ್ಕೋಬೇಕು. ಯಾವುದೇ ವಿಧಾನದ ರೂಪದಲ್ಲಿ ಕ್ಲಾಸ್ ಮಾಡಲಿ, ನಮ್ಮದು ಒಂದೇ ಸಬ್ಜೆಕ್ಟ್. ಸಂಬಂಧ ಅಂದರೆ ಸಂಬಂಧ, ಅದರಲ್ಲಿ ಐತಿ ಸಾರ. ನೋಡಿ, ನಾವು ಬ್ರಹ್ಮಬಾಬಾ ಲಾಸ್ಟ್ ಸಮಯದಲ್ಲಿ ಇನ್ನೇನು ಸಂಪನ್ನ ಆಗ್ತಾರೆ ಎಂಬ ಸಮಯದಲ್ಲಿ 69 ಸಮಯ ಬರ್ತಾ ಹತ್ತಿರ ಬಂತು. ಮಕ್ಕಳು ಇಷ್ಟು ಪುಟ್ಟಿ ತುಂಬ ಪರಿಸ್ಥಿತಿಗಳು, ಸೆಂಟ್ರ್ನಲ್ಲಿ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಒತ್ತೊತ್ಕೊಂಡ್ಬರ್ತದೆ. ಅವ್ರು ಹಂಗೆ ಮಾಡಿದ್ರು, ಇವ್ರು ಹಿಂಗೆ ಮಾಡಿದ್ರು. ಫಿರ್ಯಾದಿಗಳು ಯಾರ ಹತ್ರ ಹೇಳ್ಕೋಬೇಕು? ತಂದೆ ತಾಯಿಗಳ ಹತ್ರ ಹೇಳ್ಕೋಬೇಕು. ಆ ಮಕ್ಕಳು ಫಿರ್ಯಾದಿ ಗಂಟು ಹೊತ್ಕೊಂಬರ್ತಿದ್ರು. ಅಂದ್ರೇನು? ಸೂಕ್ಷ್ಮವಾಗಿ ತಲೆಯಲ್ಲೆಲ್ಲ ತುಂಬ್ಕೊಂಬರ್ತಿದ್ರು. ಬಾಪ್ದಾದನ ಬಳಿ ಬರ್ತಿದ್ರು. ಬರತ್ರಾಗ ಅವರ ಬಾಪ್ದಾದ ನೋಡುತ್ತಾರೆ, ಲೈಟ್ ಆಗಿಬಿಡ್ತಿದ್ರು. ಆಮೇಲೆ ಆ ಬಾಬನ ದೃಷ್ಟಿ ಬೀಳತ್ತಡ ಅವರೆಲ್ಲ ಪರಿಸ್ಥಿತಿಗಳು, ಸಮಸ್ಯೆಗಳು ಅವೆಲ್ಲ ಏನಾಗ್ತಿದ್ವು, ಸೆಕೆಂಡ್ನಲ್ಲಿ ಟಚ್ ಆಗಿಬಿಡ್ತಿತ್ತು ಅವರಿಗೆ. ಆ ಪರಿವರ್ತನೆ ಅದನ್ನು ಹೆಂಗೆ ನಾನು ಪರಿವರ್ತನೆ ಮಾಡ್ಕೊಂಡು ಸರಿ ಮಾಡ್ಕೊಳ್ಕೊಳ್ಳುವಂಥ ಒಂದು ಪಾಯಿಂಟ್ ಅವರಿಗೆ ಆ ಒಂದು ಬಾಬನ ದೃಷ್ಟಿಯಿಂದ ಕ್ಯಾಚ್ ಆಗಿಬಿಡ್ತಿತ್ತು. ಹೇಳೋದು ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ಗಂಟೆಗಟ್ಟಲೆ ಹೇಳೋವಂಥದ್ದು, ಗಂಟೆಗಟ್ಟಲೆ ವಿಸ್ತಾರದಲ್ಲಿ ಬರೋಂಥದ್ದು ಅವಕಾಶ ಇಲ್ಲ. ಬಾಬನ ದೃಷ್ಟಿ ಅವ್ರ ಪ್ರಶ್ನೆಗಳಿಗೆ ಸಮಾಧಾನ ಸಿಕ್ಬಿಡ್ತು. ಯಾವುದರಿಂದ? ನಿಯರ್ ಬಾಬ್ ಸಮಾನ ಆಗೋ ಸ್ಟೇಜ್ ಬಂತು. ಸ್ಥೂಲದಲ್ಲಿದ್ದರೂ ಆ ಸ್ಥಿತಿ ಏನು ಮಾಡ್ತು? ಎಲ್ಲರ ಸಂಕಲ್ಪಗಳಿಗೆ ಸಮಾಧಾನ ರೂಪದಲ್ಲಿ ಕೊಡ್ತಕ್ಕಂಥ ಸ್ಥಿತಿ ಬಾಬಾನಲ್ಲಿ, ಸಾಕಾರ ಬಾಬಾನಲ್ಲಿ ಬಂದಿತ್ತು. ಅದೇ ರೀತಿ ನಾವು ಪುರುಷಾರ್ಥ ಮಾಡ್ತಾ ನಮ್ಮ ಪುಣ್ಯ ಖಾತೆಯನ್ನು ಜಮಾ ಆಗ್ತಾ ಪರಿಪಕ್ವದಲ್ಲಿ ಬರ್ತದಂದರೆ ಅಂತಿಮದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನೋಡಿದರೂ ಅವ್ರಿಗೇನು ಬೇಕು ಗುಣ ಸಿಗ್ತದೆ. ಅವ್ರು ಏನು ಪರಿಸ್ಥಿತಿಗಳು, ಪ್ರಶ್ನೆಗಳಿಗೆ ಸಮಾಧಾನ ಸಿಗ್ತದೆ. ಎಲ್ಲ ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ದೃಷ್ಟಿನೇ ಕೆಲಸ ಮಾಡ್ತದೆ. ಆ ಸಮಯದಲ್ಲಿ ಇಬ್ಬರ ಕೋಟಿ ಆತ್ಮಗಳು ಕ್ಯೂನಲ್ಲಿ ನಿಂತಿರ್ತಾರೆ. ಅಂದರೆ ಯಾರಿಗೆ ಸಮಾಧಾನ ಹೇಳ್ಬೇಕು, ಯಾರಿಗೆ ಮಾತಾಡಿಸ್ಬೇಕು, ಯಾರಿಗೆ ಏನು ಮಾಡಬೇಕು? ಆ ಬಾಪ್ ಸಮಾನ ಸ್ವರೂಪ, ಆ ಒಂದು ಆತ್ಮೀಕ ಶಕ್ತಿ, ಆ ದಿವ್ಯ ಶಕ್ತಿ ಏನು ಮಾಡ್ತದೆ? ಕೆಲಸ ಮಾಡ್ತದೆ. 100 ಜನ ಇರ್ತಾರೆ, 100 ಪ್ರಶ್ನೆಗಳು, ಅವರೆಲ್ಲರಿಗೆ ಸಮಾಧಾನ. ಯಾವುದು? ಲಾಸ್ಟ್ ಸುಪ್ರೀಂ ಸರ್ಜನ್ ಸ್ಟೇಜ್. ಪಿತ ಪುತ್ರನಾಗಿ. ಪಿತ ಅಂದರೆ ಏನು? ಅಲ್ಲ, ಪತಿ. ಯಾವ ಪತಿ? ದಿವ್ಯ ಗುಣ, ಸರ್ವಶಕ್ತಿ, ಸರ್ವ ಪ್ರಾಪ್ತಿಗಳಿಗೆ ಪತಿ. ನಾವು ಮಾಸ್ಟರ್ ಪತಿಗಳು, ಅಧಿಪತಿ.
ಕೊಡೋನು. ಪುತ್ರ ಯಾರು? ಇಡೀ ಜಗತ್ತಿಗೆ ಜ್ವಾಲಾರೂಪ. ಆ ದಿವ್ಯ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಎಲ್ಲ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಸಮಾವೇಶ ಆಗಿಬಿಡ್ತದೆ. ಮುಕ್ತಿ ಮಗ ಕೊಡೋದು ಯಾರು? ಬಾಬಾ ಸುಪ್ರೀಂ. ಆ ದಿವ್ಯ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಮಾಯ ಏನಾಗ್ತದೆ? ಆ ಬೆಂಕಿ ಮುಂದೆ ಬಂದರೆ ಯಾವುದಾದ್ರೂ ನಿಂದಿರ್ತದ? ಅದು ಸರ್ಜನ್ ರೂಪದಲ್ಲಿ ಅವರು ಅನುಭವ ಮಾಡಿಸ್ತಾರೆ. ಸಂಬಂಧದಲ್ಲಿ ಪತಿ ಪುತ್ರ ಬಲಿಹಾರಿ, 21 ಜನ್ಮಕ್ಕೆ ಬಲಿಹಾರಿ ಆಗಿನಂದರೆ ನಾವು ಪ್ರಾಪ್ತಿ ಪಡ್ಕೊಂಡಿವಿ. ಆದರೆ ನಮ್ಮ ಮೂಲಕ ಮಗನ ಪಾರ್ಟ್ ಮಾಡ್ತಾನೆ ಬಾಬಾ. ಯಾರು ಪಾರ್ಟ್ ಮಾಡ್ತಾನೆ? ಮಗನ ಪಾರ್ಟ್, ಮುಕ್ತಿ ಪಾರ್ಟ್. ಸಂತಾನ ಲಕ್ಷ್ಮಿ ನಾವು ಅನುಭವ ಮಾಡಿದ್ದೇವೆ. ಲಾಸ್ಟ್ನ ಯಾವುದು ಲಕ್ಷ್ಮಿ? ಸಂತಾನ ಲಕ್ಷ್ಮಿ. ಪರಮಾತ್ಮನೇ ನಮ್ಮ ಸಂತಾನ. ಲಕ್ಷ್ಯ ಭಗವಂತನ ನಾವು ಸಂತಾನ ಮಾಡುವಂಥ ಲಕ್ಷ್ಯ ಏನಾಯಿತು? ಪೂರ್ತಿ ಆಯಿತು. ನಮ್ಮ ಲಕ್ಷ್ಯ ಏನು? ಈಗ ಬಾಬನ್ನ ನಾವು ವಾರಸುದಾರ ಮಾಡ್ಕೊಂಡೀವಿ ಅಂದರೆ ಬಾಬಂದು 21 ಜನ್ಮಕ್ಕಾಗಿ ನನಗೆ ಬಲಿಹಾರಿ ಆಗ್ಬೇಕಂದ್ರೆ ಸುಮ್ಮನೆ ಆಗ್ತಾನ? ಅದನ್ನ ಕೆಲಸ ಏನೈತಿ? ಇಡೀ ವಿಶ್ವ ಪರಿವರ್ತನ ಜಿಮ್ಮೆವಾರಿ ಐತಿ. ಎಲ್ಲರೂ ಮುಕ್ತಿ ಕೊಡ್ಬೇಕಲ್ಲ. ಮುಕ್ತಿ ಆಗ್ಯಾರ ಈಗ? ಓಕೆ ಆಗ್ಯಾರ? ಇಲ್ಲ. 7 ಗಂಟೆಯಿಂದ ನಾವು ಜ್ವಾಲಾಮುಖಿ ಯೋಗ ಮಾಡೋಣ, ಆಗಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ಒಂದು ಲಕ್ಷ್ಯ ಇಟ್ಕೋಬೇಕು. ಅತಿರಥ ಮಹಾರಥ ಯಾರೇ ಬಂದು ಹೇಳಿದ್ರೂ ಬಾಬನ ಜ್ಞಾನ ಒಂದೇ. ಅವ್ರು ಹೇಳಬೇಕು ಇವ್ರು ಹೇಳಬೇಕು ಅಂತ ನಾವು ಯಾರನ್ನು ಕಾಯೋದು ಬೇಕಿಲ್ಲ. ಶಿಕ್ಷಣ ಅಂದ್ರೆ ಒಂದೇ ಸಾರ. ಇವತ್ತು ಬೇಕಿದ್ರೆ 50 ವರ್ಷ ಬಿಟ್ಟು 100 ವರ್ಷ ಆಗಲಿ, ಅನುಭವ ಬಾಬಾ ಮಾಡಿಸ್ತಕ್ಕಂಥ ಸಬ್ಜೆಕ್ಟೇ ಒಂದೇ. ಗುಣಗಳು, ಶಕ್ತಿಗಳು, ಪ್ರಾಪ್ತಿಗಳು. ಈ 3 ಲಕ್ಷ ಇಟ್ಕೊಂಡ್ರು. ಇವತ್ತೇನು ಬಾಬನ ಮುರಳಿದ್ದಂಗೆ. ನಮ್ಮ ಮುರಳಿ ಸಂಡೆ ಮುರಳಿ ಮೇಲೆ ಗಮನ, ಸಾಕಾರ ಮುರಳಿ ಅಟೆನ್ಷನ್. ಈ ಗುಣನ ಬಿಟ್ಟರೆ ಎಂಥ ಅತಿರಥ ಮಹಾರಥನಿಗೂ ನಮ್ಮನ್ನು ರಕ್ಷಣೆ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಇದೊಂದು ಭಾಳ ಬೇಸ್ ನೆನಪಿಟ್ಕೋಬೇಕು. ಸಮಾನಗಳು. ಆ ಅಣ್ಣ ಹೇಳಿದರು, ಈ ಅಣ್ಣ ಹೇಳಿದರು, ಯಾರು ಅತಿರಥ ಮಹಾರಥ ಯಾರೇ ಇರಲಿ, ಈ ಗುಣನ ಬಿಟ್ಟು ನಾವು ಯಾರ ಮಾತು ಕೇಳಿದ್ರು ಕೂಡ ನಮ್ಮ ಹಗ್ಗ ಬಿಡಬಾರ್ದು. ಹಗ್ಗ ಏನಿದು? ಭದ್ರವಾದಂತಹ ಹಗ್ಗ ಇದು. ಗುಣಗಳನ್ನೇನು ಇಟ್ಕೊಂಡು ಸಮಾನದ ಹಗ್ಗ ಏನು ಇಟ್ಕೊಂಡಿದ್ದೆವು ಅಂದರೆ ಬೇರೆ ಬೇರೆ ಯಾವ ಪುರುಷಾರ್ಥ ವಿಧಿ ನಾವು ಚೇಂಜ್ ಮಾಡೋ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ಅಲ್ಲಮ್ಮ ಬೇಕಾದ್ರೆ ನಿಮಗೆ ಚೆನ್ನಾಗೈತೆ ಮಾಡ್ಬೋದು, ಅದಕ್ಕೇನು ತಪ್ಪಿಲ್ಲ. ಇನ್ನೂ ಬೇಕಾದ್ರೆ ಮುರಳಿ ಆಧಾರ, ಅನುಭವ ಆಧಾರ ರೂಪದಲ್ಲಿ ನಾವು ಫಾಲೋ ಮಾಡಿದ್ರೆ ಸಿ ಫಾದರ್ ಫಾಲೋ. ನಮ್ಮ ಯೋಗದಲ್ಲಿ ಯಾರು ಫಾಲೋ ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ ನಾವು? ಬ್ರಹ್ಮ ಬಾಬನ ಫಾಲೋ. ಸಿ ಫಾದರ್ ಫಾಲೋ. ಬ್ರಹ್ಮ ಬಾಬಾ ಎಲ್ಲಿ ಪರಿವರ್ತನೆ ಆದರು? ಎಲ್ಲಿ ಪರಿವರ್ತನೆ ಆದರೂ ಕಡೆ ಮುರಳಿಯಿಂದ ಪರಿವರ್ತನೆ ಆದರು. ಬಾಬಾ, ಮುರಳಿ, ಮಧುವನ್, ಪರಿವಾರ. ನಮ್ಮ ಅನುಭವದಲ್ಲಿ 4 ಇದ್ದಾವೆ. ಈ 4 ಒಂದು ಬಿಟ್ಟು ಒಂದಿಲ್ಲ. ನಾವು ಮನಸ್ಸು ಬುದ್ಧಿನ ಮಧುಬಾನದಲ್ಲಿಡಬೇಕು. ಬಾಬನ ಜೊತೆ ಕನೆಕ್ಟ್ ಆಗಬೇಕು. ಒಂದೊಂದು ಗುಣಗಳು ಹಂಚಬೇಕು. ಇದನ್ನೇ ಪ್ರಯೋಗ ಮಾಡಬೇಕು. ದಿನ ರೈಸ್ ಊಟ ಮಾಡ್ತವ? ರೈಸ್ ಅಭ್ಯಾಸ ಊಟ ಮಾಡಿದ್ರೆ ಒಂದಿನ ರೈಸ್ ಬಿಟ್ಟರೆ ಸಮಾಧಾನ ಆಗ್ತದೆ? ನೀರು ಕುಡಿದ್ರೆ ಸಮಾಧಾನ ಆಗ್ತದೆ? 5 ಪದಾರ್ಥಗಳು ಕೊಡಲೇಬೇಕು. ಗುಣಗಳು ಕೂಡ ಆ ಗುಣಗಳ ಸ್ವರೂಪದಲ್ಲಿ ತರಲೇಬೇಕು. ಈ ಸಾಧನೆ ಮಾಡಲೇಬೇಕು. ಇದರಲ್ಲಿ ದೊಡ್ಡ ಸಣ್ಣ ಇಲ್ಲ. ಬೇಕಾದ್ರೆ 3 ದಿನದ ಕ್ಲಾಸ್ ಯಾಕೆ? ಇಡೀ ನನ್ನ ಈ ಈಶ್ವರಿ ಜೀವನ 16 ವರ್ಷ ಅಂದರೆ ಈ 16 ವರ್ಷ ಜೀವನದಲ್ಲಿ ಎಲ್ಲರ ಕ್ಲಾಸ್ಗಳು ಎಲ್ಲರದ್ದು ಕೇಳಿದ್ದೀನಿ. ಅನುಭವ ಸಾರ ಒಂದೇ. ನಾನು ಯಾರು ಕ್ಲಾಸ್ ಕೇಳಿದ್ರು ಕೂಡ ನಾನು ಮಾಡೋದು ಎಲ್ಲಿ ವಾರ ಸಂಘ ಅಂದರೆ ಅಲ್ಲಿಗೆ ಬಂದೆ. ಬೆಳಗ್ಗೆ ಅಮೃತ ವೇಳೆಯಲ್ಲಿ ಕನೆಕ್ಷನ್ ಹೋದೆ. ಒಂದೊಂದು ಗುಣಗಳು ಎಲ್ಲರೂ ಅವ್ರವ್ರು ಏನೇ ಅನುಭವ ಮಾಡಲಿ, ನನ್ನ ಅನುಭವ ಮಾತ್ರ ಒಂದೇ. ಯಾಕಂದ್ರೆ ಇರೋದು ಸಾರ. ಗುಣಗಳನ್ನ ಹಂಚಬೇಕು. ಗುಣಗಳು ಹಂಚೋದ್ರಿಂದ ಶಕ್ತಿ ಆ್ಯಕ್ಟಿವ್ ಆಗ್ತದೆ. ಶಕ್ತಿ ಆ್ಯಕ್ಟಿವ್ ಆಗೋದ್ರಿಂದ ಪ್ರಾಪ್ತಿ ಅನುಭವ ಆಗ್ತದೆ. ಈ ಲಕ್ಷ್ಯ ಮರೆಬಾರದು. ಚೆನ್ನಾಗೈತೆ ಓಕೆ ಮಾಡೋದು ಮಾತ್ರ ಇಟ್ಟಚ್ಚಿ ಬಜ್ಜಿ ಹಾಕ್ಬೇಕು, ಕರಿಬೇಕು, ಕ್ಲೀನ್ ಮಾಡೋಕ್ಕೆ ಕೆಲಸ ಅಷ್ಟೇ. ಅದಕ್ಕಾಗಿ ಇನ್ನು ಏನಾದರೂ ನಿಮಗೆ ಪ್ರಶ್ನೆಗಳಿದ್ದರೆ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ಕೊಂಬ. ಯಾಕಂದ್ರೆ ನಾವು ಈ ಫೀಲ್ಡಿಗೆ ಹೋಗ್ತಿದ್ದೀವಿ. ಬರೀ ನಮ್ಮ MS ಪಾಳ್ಯದಂದು ಎಲ್ಲ ನಮ್ಮದು ಅನುಭವ. ಕರ್ನಾಟಕ, ಆಂಧ್ರ, ಎಲ್ಲಿ ಬೇಕಾದ್ರೆ ಬಾಬಾ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ಅವರು ಅನೇಕ ಪ್ರಶ್ನೆಗಳು ತರಬೋದು. ಅವ್ರಿಗೂ ನಾನು ಇಲ್ಲೇ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ಕೋಬೇಕಲ್ಲ. ಅದಕ್ಕೆ ಇದೇ ಗುಣಗಳು ಬೇಕು. ಇದನ್ನೇ ಅನುಭವ ನಂಬರ್ 1. ಇದ್ರ ಮುಂದೆ ಯಾವುದೂ ಯೋಗಿಲ್ಲ. ಇನ್ನು ಬೇರೆ ಸಾಧನೆ ಇಲ್ಲ. ಇದೇ ನಂಬರ್ 1 ಸಾಧನೆ. ನಾನು ಬಾಬಾ ಅನುಭವ ಮಾಡಿಸೋ ಪ್ರಕಾರ ಹೇಳೋದು. ನಿಮಗೇನಾದಿದ್ದರೆ ನಿಮ್ಮ ಕ್ವಶನ್ಗಳು ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ಕೋಬೋದು. ಏನು ತೊಂದರೆ ಇಲ್ಲ. ಈಗೇನು ಮಾಡೋದಂದರೆ ನೋಡಿರಿ, ಇನ್ನೊಂದು ಅಟೆನ್ಷನ್ ದಯಮಾಡಿ. ನಾವು ಅನುಭವ ಏನು ಮಾಡ್ತೀವಲ್ಲ, ಎಷ್ಟು
ಎಷ್ಟು ನಾವು ಗಂಟೆಗಟ್ಟಲೆ ಕುಂತೀವಂಬುದು ಮುಖ್ಯ ಅಲ್ಲ, ಎಷ್ಟು ಯೋಗ ಮಾಡ್ತೀವಂಬುದು ಮುಖ್ಯ ಅಲ್ಲ. ಮಾಡಿದ ಸ್ವಲ್ಪ ಸಮಯದಲ್ಲೇ ನಾವು ಏನು ಮಾಡಬೇಕು, ఈ అటెన్షన్ నಮಗೆ ಬೇಕು. ఒక 4 అవర్స్ చేసినాము, 5 అవర్స్ చేసినాము, అవర్ కౌంటింగ్ నో. హాఫ్ అన్ అవర్ చేసినాము, ఒక గంట చేసినాము, ఎలా చేసినాము, ఏం చేయాలి, దీన్ని లక్ష్యంలో పెట్టుకొని మన యోగం చేసే దానికి ప్రతిఫలం ఉంది. ఆ లక్ష్యాన్ని మేము గమనంలో తీసుకోలేకపోతే, ఆ లక్ష్యం ಗಮನದಲ್ಲಿ ತಂದಿಲ್ಲಂದರೆ ನಮ್ಮ ಯೋಗ ಮಾರ್ಕ್ಸು ಇಲ್ಲ. దీన్ని లక్ష్యాన్ని మేము గుర్తుపెట్టుకోవాలి. చిన్న పిల్లలు అవ్వాలి వినే దాంట్లో. చూడండి, ఈ శిక్షణ ఎవరిది? విజయ్ కుమార్ అన్నయ్యదా, మంజునాథ్ అన్నయ్యదా, భగవాన్ బాయ్దా, సురేష్ బాయ్దా? ఎవరు చెప్పేది ఈ మాటలు? ఎవరివి? బాబా మాటలు, అనుభవం అంతే. ఒక ఇన్స్ట్రుమెంట్. స్థానం ఇక్కడ కూర్చోను, అక్కడ కూర్చోవు, ఉచ్చార సాగరం అంతా అనుభవం షేర్ చేసుకుంటున్నాం అంతే. ఇక్కడ పెద్దలు చిన్నలు అక్కడ ఏం లేదు తేడా, అనుభవం. ఆ జ్ఞానాన్ని మంతనం చేస్తున్నాం. దాన్ని ఎలాగ అనుభవం చేయాలనేదే ఇక్కడ విచారం. అంతేకాని ఆ అన్నయ్య వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు అన్నది లేదు. ఆ ఒక స్థితిని మేము అనుభవం చేసి ఒక 10 వారం రోజుల అనుభవం మేము చేస్తాము. మనకి అప్పుడు తెలుస్తుంది, బాబా టచ్ చేస్తారు. అంతా మేము ఎప్పుడు ఒక స్థితిని తయారు చేసుకున్నామంటే ఏది చెడది, ఏది మంచిది, ఏది చేయాలా, ఏది చేయలేదు, బాబా మనకి కంబైండ్ ఉండి మనకి టచ్ ఇస్తారు. అందుకే మేము చూడండి, కామెంట్ ఏమొస్తుంది, ఇది బేసిక్ అంతే. దీన్ని అలవాటు పెట్టుకోరాదు. మేము ఇక్కడ కామెంటరీ వింటున్నాము, వీడియో చూస్తున్నామంటే ఇక్కడ దాని అనుభవం ఎలా చేయాలని అనుభవం చేసి కంటే మేము మామూలుగా సహజంగా రోజు మేము ఆటోమేటిక్గా అనుభవం చేయాలి. కామెంటరీ ఏమొస్తుంది, దాన్ని లోపల సంకల్పంలో తీసుకొని రావాలా. ఇది గమనంలో పెట్టండి. అక్కడేం కామెంట్ వస్తుంది, దాన్ని ఏం చేయాలా, లోపల మనసుకి పని పెట్టాలా. లేకుంటే అదేం చేస్తుంది, వేరేది లాగేస్తుంది. ఆ శ్రేష్ఠ సంకల్పాన్ని మేము మనసుకు ఇవ్వలేకుంటే ఆ మనసు ఏం చేస్తుంది, లోపల ఉంది. అది ఇప్పుడు చూడండి, డైటింగ్ చేస్తున్నారు, ఏం ఫుడ్ ఇవ్వటం లేదు, ఏం చేస్తుంది? అలాగ ఉంటుందా? లోపల ఉంది ఫ్యాట్, దాన్ని వాడుకుంటుంది. అలాగే లోపల ఉన్నది ఏమవుతుంది, వచ్చేస్తుంది. అందుకే మేమేం చేయాలంటే ఆ సంకల్పాన్ని మనసుకి పనిపెట్టి సంకల్పం చేస్తూ అనుభవం చేయాలి. సంకల్పం చేయాలా, ఆ దృశ్యము కూడా మన ముందు రావాలి. ఇవి రెండైతే మన యోగము, మన స్థితి తయారవుతుంది. లేకుంటే ఇలాగే పురుషార్థం నడుస్తుంది. ఓకే, ఓం శాంతి. మళ్ళీ మార్నింగ్ ఏం చేసినాం మేము అన్న, 1 గంట అర్ధ గంట, 1 గంట ಫಸ್ಟ್ ಆತ್ಮಸ್ವರೂಪ ಜ್ಯೋತಿ. ಕ್ಲಾರಿಟಿ ಬಂತು, ಮುಖ ನೋಡಿದ್ರೆ ಸ್ವಲ್ಪ ಕ್ಲಾರಿಟಿ ಬಂದಂಗಿಲ್ಲ. ಏನು